నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए। गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर। फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा। सुनिए ये गीत। मसक मसक सीकटिलो मल्ल तो टयन काला మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే గ్యారంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు బాబిడి గారు మీరు ఎప్పుడండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన్ వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు కొంచెం దూరం గుర్తు బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా. ఆ పోరంబోకొడుతూ మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు. అది పోరంబో కదా. మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. అది రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గాని ఎవరో ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు? పెదబాబు గారు, సంవత్సరం మొత్తం మీద ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆ శివుడికి ప్రథమ పూజ మీరు చేసిన తర్వాతే నేను అర్చకుడిగా శివాలయంలో అడుగు పెడతాను. ఈ రోజు కార్తీక సోమవారం, శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. అలాగే ఈ రోజు మీ పుట్టినరోజు కూడా. ఇలా రెండూ కలిసి రావటం ఇదే మొదటిసారి బాబు. ఇంత పవిత్రమైన రోజున మీ పేరు మీద ఆ శివుడికి అర్చన చేస్తే బాగుంటుందని. ఆచార్య గారు, పుట్టినరోజున అందరూ గుర్తు పెట్టుకుని ఆనందంగా గడుపుతారు, కానీ నేను మర్చిపోయిన రోజును గుర్తు చేసి నన్ను బాధ పెట్టకండి. కనీసం పాయసం అయినా తీసుకోండి. వద్దండి. బాధపడకండమ్మా. ప్రతి సంవత్సరం పెదబాబు పుట్టినరోజు నాడు మీరు ఈ గుడికొచ్చి అతను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఓ తల్లిగా పూజలు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ బాబే ఈ రోజుని మర్చిపోయానని చెప్తున్నాడు. ఇక మీ తల్లి బిడ్డల్ని కలిపేది ఆ దేవుడేనమ్మా. ఇద్దరిలో చతికిలు పడిపోయారు. ఈరోజు పెద్దబాబు పుట్టినరోజు. మరి ఆనందించాల్సింది పోయి బాధపడతావు ఎందుకత్తయ్యా? గత 25 ఏళ్లుగా పెద్దబాబు పుట్టినరోజు నాడు గుడిలో అర్చన చేయించి మీ బావకిష్టమైన పాయసాన్ని స్వయంగా చేసి పెట్టాలని మీ అత్తయ్య కోరిక. అది ఈ జన్మలో తీరుతుందన్న నమ్మకం తనకి లేదు. అందుకే ఇలా బాధపడుతుంది. అసలు పెద్దబాబు మీకెందుకు దూరంగా ఉంటున్నాడు? ఏంటత్తయ్య నువ్వు కూడా?
ప్రతి చిన్నదానికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాం. నువ్వు చేసిన పాయసాన్ని బావతో తినిపించాలి, అంతేనా? పాయసం ఇటు ఇవ్వు. నీ కోరిక నేను తీరుస్తాను, సరేనా? పిచ్చిదానా, అది జరగని పని. అబ్బా, నేను తినిపిస్తాను మావయ్య. ఎవరో ఏంటి? అమెరికా నుంచి సూరిబాబా? అయితే ఎవరికా? సత్యబాబు గారు ఎక్కడ ఉన్నాడో చెప్పాలా? ఆడు జైలుకి 4 రోజులు అయింది కదా, నువ్వు అక్కడ లోకల్ పేపర్ చూడలేదా? ఎందుకు వెళ్ళాడా? ఈ దేశంలో ఎవరికైనా జైలుకి వెళ్ళే స్వతంత్రం ఉందా? నువ్వు ఫోన్ పెట్టా. నువ్వేంట్రా ఇక్కడున్నావు? బావ బర్త్డే కదా, ఇసస్ చెబుతామని. అంతేనా? 10 పరుగో లాగేద్దామనా? అయ్యేం సరిపోతాయి. ఇంతకీ ఇదేంటే? పాయసం. పాయసమా? మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే? గట్టిగా అరవకురా, ఇది అమ్మ చేసిన పాయసం కాదు, అత్తయ్య చేసింది. బావకి తినిపించమని పంపించింది. ఈ మొక్కలాగే లోనకెళ్ళి చెప్తావు అనుకో, లాగి 2 పీకుతాడు. అంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి, అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది. అది నువ్వే చేశానని చెప్పి బావతో తినిపించావనుకో, అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు. వంట బాగా వచ్చి కదా అని వెంటనే వెంటబడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మాట నీకు స్పీట్. అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్. ఫైనల్ గా మీ పెళ్లిలో అందరికీ స్పీట్, ఎందుకంటే భోజనాలు స్వీట్ వేస్తాం కదా. నీ బుర్ర భలే పనిచేస్తుందిరా. ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుందా? అయ్యా, పాయసం కాదు, పాదరసం. ఏదో రసంలా. ముందు లోపలికి వెళ్ళి స్వీట్ పార్ట్ తీసురా, తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినిపించేస్తా. పెద్ద బాబు, పెద్ద బాబు బామ్మర్ది, ఇది ఇంకా పెద్ద పేరు. బావా, 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 నీ పుట్టినరోజని పాయసం చేసి తీసుకొచ్చాను, తిను. పాయసం అంటే నీకు చాలా ఇష్టం కదా, తిను బావా. ఎక్కడి నుంచి తెచ్చావు ఇది? అది ఇంకొకసారి ఆ ఇంట్లోదేదైనా ఇంట్లోకి తీసుకొచ్చావంటే మళ్ళీ ఈ కడప తొక్కో. పోతలకి లోపల దారుణంగా ఒప్పేసుకున్నట్టున్నాడు, అందుకే తట్టుకోలేక ఆనంద బస్పాలు. నేను లోపలికి వెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మ్యారేజ్. ఏంటి బావా సిగ్గుపడుతున్నావు? మా చెల్లి చేసిన పాయసం నీకు తెగ నచ్చేసింది కదా, నాకు కూడా అంతే తెగ నచ్చేద్ది, లేకపోతే ఇంట్లో ఎప్పుడో పారిపోతుంది కదా. ఇదిగో ముహూర్తాలు మాఘమాసంలో పెట్టించుకుంటే పెద్ద పందిరేసి దడదలాడించేయచ్చు. హలో, సత్యబాబు గారిని ఏ జైల్లో పెట్టారండి? ఏంటి సత్యబాబు గారిని ఏ జైల్లో పెట్టారా? కాందహార్ జైల్లో. అత్తయ్యా, ఏం గీత, నువ్వు చేసిన పాయసం అనగానే బావ ఎంత ఇష్టంగా తిన్నాడో తెలుసా? అచ్చు మా అమ్మ చేసిన పాయసంలో ఉందని తెగ మెచ్చుకున్నాడు. నీ మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా వాడు ఎంత బాగా తిన్నాడో అని. నువ్వంటే ఇష్టం ఉండబట్టే 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పాయసం రుచి ఇంకా మర్చిపోలేదు. అవునమ్మా, వాడు 25 ఏళ్ల క్రితం మా మీద పెంచుకున్న ద్వేషాన్ని కూడా మర్చిపోలేదు. ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను, రేపు పొద్దున ఫోన్ చేయాలి, ఎలా ఉందో చెప్తాను. కత్తినంటే కెత్తరన్న కైపు. హాయ్. హాయ్, నువ్వు బాపిరెడ్ కదా? ఏ, నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మో కదా? అవును.